హయగ్రీవాయ నమః, వేదవ్యాసాయ నమః, శ్రీ గురుభ్యో నమః. ధార్మిక స్నేహవర్గానికి నమస్కారములు చెబుతూ ఈరోజు పూర్ణమి మరియు మాఘ స్నానం గురించి చర్చించుకోవడం జరుగుతుంది. ఏ రోజైతే చంద్రుడు పరిపూర్ణంగా మనుషులకు కనిపిస్తాడో ఆ రోజు మనకి తిథి పౌర్ణమి అని చెప్పేసి మన శాస్త్రాలు చెప్తాయి. కాబట్టి పౌర్ణమి రోజు చేయాల్సిన పనులు ఏమిటి, చేయకూడని కార్యాలు ఏమిటి అని తెలుసుకోవడం జరుగుతుంది. చంద్రుడు మీ జాతకంలో 4వ స్థానము, 6వ స్థానము, 8వ స్థానము, 12వ స్థానాలు ఉంటే పౌర్ణమి రోజు బియ్యము, వరి లేక శంఖము దానము చేయడం చాలా మంచిది. అలాగే సాయంత్రము చంద్రుడు పరిపూర్ణంగా ఎప్పుడైతే మీకు కనిపిస్తాడో ఈ జాతకులు ఖచ్చితంగా ఆ చంద్రుడిని చూసి అర్ఘ్యం విడవాలి అని అంటారు. దీనివల్ల మనకు ఆ దోషాల నుంచి పరిహారం అవుతుంది అని అంటారు. వివాహాలు, యాత్రలు, ధార్మిక సంబంధమైనటువంటి ప్రయాణాలు చేసుకోవచ్చు. శాంతి కర్మలు, కులదేవతల యొక్క ఆరాధన, అభిషేకాలు, తర్వాత హోమము కూడా చేసుకోవచ్చు. వాహనాలు కూడా తీసుకోవచ్చు అని జ్యోతిష శాస్త్రము చెబుతుంది. ఏ పనులు చేయకూడదు పౌర్ణమి రోజు అంటే అంకురార్పణము, గర్భాధానము, అన్నప్రాశనము, వేద, గృహారంభము ఇవి మనము చేసుకోకూడదు అని తెలుసుకోవచ్చు. పౌర్ణమి తిథికి చంద్రుడు అధిపతి కాబట్టి ఆ రోజు చంద్రుడికి సంబంధించినటువంటి ఆరాధనము, పూజలు అన్నీ కూడా చేసుకుంటే ఖచ్చితంగా చంద్రుడి యొక్క దోషము నుంచి మనకు విముక్తి చెందుతుంది అని చెప్పుకోవచ్చు. విశేషంగా పౌర్ణమి తిథి సోమవారము లేక మంగళవారం వస్తే వస్త్రదానము నుంచి ఆ చంద్రుడి యొక్క చెడు దృష్టి నివారణం అవుతుంది అని చెప్తారు. కాబట్టి పుష్యమాసము పౌర్ణమి నుంచి మాఘమాసము పౌర్ణమి వరకు కూడా మాఘ స్నానము అనేది మనం చేసుకోవచ్చు. దీనిని మఘ స్నానము అని అంటారు, మాఘ స్నానము అని కూడా అంటారు. దీనికి అర్థం ఏమిటి? పుష్యమాసంలో కొన్ని రోజులు, మాఘమాసంలో కొన్ని రోజులు అని ఎందుకు అనేదంటే దీనికి పేరు మాఘ స్నానం అని చెప్పేసి. అంటే సంక్రాంతి అంటే మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశం చేసే ముందు 15 రోజులు, దాని తర్వాత 15 రోజులు పర్వకాలము అని అంటాము. ఈ గడియలో మాఘ స్నానము చేస్తే సకల పాపాలు కూడా మనకు వెళ్ళిపోయి పుణ్యం లభిస్తుంది అని అంటాం. మాఘ స్నానము జనవరి 3 తారీఖు ప్రారంభమయ్యి ఫిబ్రవరి 1 వరకు కూడా ఉంటుంది. కాబట్టి ఈ 30 రోజుల్లో కూడా ఏదో ఒక రోజు సంకల్పం చేసుకుని మీ నక్షత్రాలు, మీ యొక్క జన్మ నక్షత్రాలు, రాశులు మొత్తం కూడా అనుకుని భగవంతుణ్ణి ధ్యానించి నదిలో కానీ, పుష్కరిణిలో కానీ సముద్ర స్నానాలు కూడా చేసుకుంటే చాలా మంచిది. స్నానం ఎప్పుడు చేయాలి అంటే అరుణోదయ పూర్వాన అంటే సూర్యోదయానికి పూర్వాన నది స్నానాలు, సముద్ర స్నానాలు చేసుకుంటే దాని తర్వాత పితృదేవతలు కూర్చి పితృతర్పణాదులు అన్నీ కూడా ఇచ్చిన తర్వాత దాన ధరిస్తే మహాపుణ్యం లభిస్తుంది. తాదృ పాపాన్న చేయవాస్తి యచ్చమాగాత్ నగచ్చతి అన్నట్టు మాఘ స్నానము చేస్తే పరిహారం అవ్వనటువంటి పాపాలే లేవు అని చెప్తారు. కాబట్టి సంకల్ప సహితంగా మాఘ స్నానము చేసి ఆ భగవంతుణ్ణి వేడుకుంటే ఖచ్చితంగా తెలియని పాపాలు వెళ్ళిపోయి పుణ్యం లభిస్తుంది, మహాపుణ్యం లభిస్తుంది అని ఈ ధర్మసింధు మరియు నిర్ణయ సింధు గ్రంథాలు తెలుపుతాయి. కాబట్టి అందరికీ కూడా పౌర్ణమి మరియు మాఘ స్నానం గురించి తెలిసింది అని భావిస్తూ జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, స్వస్తి.